కర్నూలు బస్సు ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరిని పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. A1గా వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, A2గా వి కావేరీ ట్రావెల్స్ యజమానిని చేర్చారు. ఇక రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. డ్రైవర్తో పాటు యజమానిపై 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. BNS 125A 106(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. A1గా వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ను, A2గా వి కావేరీ ట్రావెల్స్ యజమానిని చేర్చారు. రమేష్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఉన్నారు. శివరాజ్, చెప్పండి, ఏదైతే కాకినాడకి సంబంధించి కర్నూలుకి సంబంధించి బస్సు దగ్ధం కేసులో పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, కేసు ఎవరి మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? కర్నూలు బస్సు ప్రమాదంలో పోలీసులు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే బస్ డ్రైవర్ లక్ష్మయ్య ఉన్నారో అతని పైన కేసు అయితే నమోదు చేసినట్లుగా నిన్ననే పోలీసులు అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఏదైతే ఎఫ్ఐఆర్ కాదు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తారు. A1గా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని పైన A1గా, అలాగే A2గా ఓనర్ ఎవరైతే కావేరీ ట్రావెల్స్ ఓనర్ పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 125A 106(1) ఏదైతే BNS చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు ఒక రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్ ప్రమాదంలో దాదాపు 19 మంది మృతి చెందడం జరిగింది. ఏదైతే బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు దీనిపైనే పోలీసులు మొన్నటి నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే ఏ విధంగా ఈ బస్సు ప్రమాదం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో నిన్న ఒక నివేదికను రెడీ చేసి ఇప్పుడు పోలీసులు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే బస్ డ్రైవర్ అలాగే బస్సు ఓనర్ పైన ఏదైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదు కావడం జరిగింది, వారిపైన చర్యలు తీసుకోవడానికి అయితే ఇటు పోలీసులు ఒక ముందడుగు వేసినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నారో అతన్ని కూడా అదుపులో తీసుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే శివరాజ్, ఏదైతే వి కావేరీ ట్రావెల్స్ యజమానిని విచారణకు పిలిచే అవకాశం ఉందా? దాని మీద ఏమైనా అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా పిలిచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే డ్రైవర్ ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నారో అతన్ని కూడా ఏదైతే కర్నూలుకు పిలిపించి విచారణ చేసే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ముఖ్యంగా కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే 19 మంది మృతి చెందారో వారికి ఏదైతే ట్రావెల్స్ తరఫున ఏదైతే ఉంటాయో దాన్ని చేసిన తర్వాత వీరిపైన అయితే చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే కావేరీ ట్రావెల్స్ ఓనర్ ఉన్నారో అతన్ని కూడా ఏదైతే కర్నూలు చేసిన అనంతరం తదుపరి చర్యలు అయితే ఉండబోతున్నాయి. రైట్ శివరాజ్, థ్యాంక్ యూ.